వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నర్సీపట్నంకు అనుమతులు లేని నకిలీ మెడికల్ కాలేజీని తీసుకువచ్చారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడితోనే నర్సీపట్నం అభివృద్ది సాధ్యమని, అయ్యన్న అంటే అభివృద్ది, అభివృద్ది అంటే అయ్యన్న అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని నర్సీపట్నంకు తీసుకువచ్చారని వైసీపీ నాయకులు చెప్పడం పచ్చి అబద్దమని ఆయన అన్నారు. నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే ఆ లాస్ట్ 5 years ఏదైతే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజాయి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ, లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం, మేఘాల్లో మేడలు కట్టడం. చాలామంది అనుకునేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యేగా ఉండి, అయ్యన్న పాత్రుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిదిరా. ఎందుకంటే ఆర్టీఓ బంగ్లాని అలాగే ఉంచాడు, తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు, మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా, సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పి దారుణమైన విషయం, కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఈయనేమో ర్యాలీ చేశాడు రోడ్డు మీద. ఏమని ర్యాలీ చేశారంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలంటే ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? గణేష్ గారు తేవాలి. కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు? గణేష్ గారు చేసి జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను, నేను పోరాడుతున్నాను, నేను తెస్తున్నాను, అది అనకాపల్లికి వెళ్ళిపోయింది. నీ సత్తా ఏమనంటే నర్సీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు, నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ తెస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి. అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజ్ 2021 మే 31 రోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అనకాపల్లికి మెడికల్ కాలేజ్ అనేసరికి ఈయనకి దిమ్మ తిరిగిపోయింది. ఏంటంటే హెడ్ క్వార్టర్స్ పోతుంది, మెడికల్ కాలేజ్ పోతుంది, ఏమవుతుందా అని చెప్పి ఆలోచనలో పడ్డారు. కానీ నేను ఒకటి మాట చెప్తున్నాను, సరే ఆ టైంలో వాళ్ళు ఒక మొత్తంలో ఉండొచ్చు ఇది మెడికల్ కాలేజ్ అని ఇదని చెప్పి. ఇక్కడ అది మే 31, 2021లోని ఆ ప్రెస్ మీట్ జరిగింది, మీరు ఇప్పుడే చూశారు. ఆ ఓపెనింగ్ కూడా మే 31, 2021లో జరిగింది. ఒక ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఒక ఆర్టీఐ అప్లై చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఏమైనా అప్లై చేశాడు? సార్ వీళ్ళేదో అందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసేస్తున్నారు, గ్రాఫిక్లో మెడికల్ కాలేజీలు చూపెట్టేస్తున్నారు, బల్లగుద్ది మీకు మెడికల్ కాలేజ్ వచ్చేసింది అనకాపల్లికి అని చెప్తున్నారు, మా అనకాపల్లికి నిజంగా మెడికల్ కాలేజ్ ఇచ్చారా అని చెప్పి ఒక ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ పెట్టాడు. పెడితే ఇక్కడ చూడండి, ఏదో ఒకటి చేసి ఆ నర్సీపట్నం నేను వస్తాను, నువ్వు ఆయనకి ఏం చేయలేకపోతున్నట్టు, ఆయన మీద ఒత్తిడి తేలేకపోతున్నావు నువ్వు, నేను ఏదో ఒకటి అక్కడ అనౌన్స్ చేసేస్తా 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసేసి నువ్వు ఏదో చెప్పని చెప్పాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఉత్తుత్తు మెడికల్ కాలేజ్. అసలు ఎక్కడ తలపెట్టుకోవాలి? మేము 1.5 yearలోనే 22 కోట్లు తీసుకొచ్చారు ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీకి. నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నాను, ఇంకా నీకు సంక్షేమం మాట్లాడానంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? అభివృద్ధి ఒక్కటే 1.5 yearలో. ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే మీటింగ్లో ఉన్నారో వాళ్ళే చెప్తారు, 22 crores వరకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తుందని, ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడానికి పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకుని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చైన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 70 కుటుంబాలకు, వ్యక్తులకు 70 కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశారు. అంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరం 3 నెలల్లోనే
దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పటికీ అందించడం జరిగింది. గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాము మేము, దీని కింద దాదాపు 22 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య దానికి సంబంధించినట్టు ఇస్తూను దాని కింద వర్తించిన దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే, ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు, ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గడిచిన పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటారు, కనీసం నెలకు నేను ప్రతి నెల 2-3 సార్లు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాను ఎవ్రీ మంత్. సో పోయినసారి 5 సంవత్సరాలలో లేనిపోని రూల్స్ అని పెట్టి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వైద్యం చేయించుకొచ్చుకుంటే 6 నెలల వరకు అది వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు కూడా 6 నెలలు అంటే వాళ్ళు పోయి వచ్చిన తర్వాత 6 నెలల లోపల మాకు వాళ్ళ ఫైల్స్ ఇస్తే చేయిస్తారు. దాన్ని 3 నెలలకు కుదించి అప్లికేషన్లన్నీ తీసుకోకుండా అసలు ఎవరికి ఇవ్వాలన్నా అంటే ఎమ్మెల్యేలకు ఇస్తే తీసుకుపోయి పని చేసి పెడతారా, లేకపోతే డైరెక్ట్ గా పోయి అక్కడ సెక్రటరియట్ లో ఇస్తే చేసి పెడతారా అనేది తెలియకుండా ఎంతో మంది వాళ్ళ ఒరిజినల్స్ ఫైల్స్ ఇచ్చి కూడా పోగొట్టుకుని ఆ పిలిసేరు రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ మన ప్రభుత్వంలో గతంలో గాని ఇప్పుడు గాని ఏ ఒక్క ఫైల్ మిస్ కాకుండా వాళ్ళు ఇచ్చేటివన్నీ తీసుకుపోయి భద్రంగా అక్కడ మళ్ళా అన్ని రికార్డెడ్ గా చేసి వాళ్ళ సెల్ ఫోన్లకే మెసేజెస్ చేసి సో ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. ఈ మధ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉంటా కదా, సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ రోజు దాదాపు 70 మంది మనం చెక్కులు పంచాం. ఆ ఫోటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం, ప్రభుత్వానికి పంపిస్తాం, పార్టీకి కూడా పంపిస్తాం. మనం ఎంతమందికి లబ్ధి పొందినారు వాళ్ళ డీటెయిల్స్ తో సహా అలాగే వాళ్ళ దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మనం పంపిణీ చేసినట్టు ఎక్కడ ₹1 అభివృద్ధి తావులేదు. గత ప్రభుత్వంలో చెక్కులు చేయించుకొని ఇస్తామని చెప్పేసి దాంట్లో కమిషన్ కొట్టేసిన వాళ్ళు, చెక్కులే కొట్టేసిన వాళ్ళు లీడర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీ. ఇక్కడ అట్లాంటి తావులేదు. సో ఎంతమందికి మనం చేసినాం, ఎంతమందికి ఇచ్చినాం, సో వీటిపైన కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే వీళ్ళకు కూడా ఫోన్స్ పోతాయి. పాఠశాల కానీ ప్రభుత్వం ఉంటుందా, పూర్తి స్థాయిలో ఉంటుందా, మీరు ఎవరికైనా కమిషన్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేస్తా ఉంటే ఈ మధ్య ఒక లీడర్ పెట్టినాడు ఇవన్నీ నిజమైనటివేనా అని. అరే సిగ్గుందరా విధవా, నేను ఆయనకు కూడా చెప్పిప్పించిన పోయినసారి. ఎవడైతే ఈ పోస్టింగ్ పెట్టాడో నువ్వు వైఎస్ఆర్లో ఉన్నావు, మానవత్వంతో చేయించిన. ఆ రోజు కూడా వైఎస్ఆర్లో ఉండేవాడు, ఈ రోజు వైఎస్ఆర్లోనే ఉన్నాడు. వెలువడు పండ్లాని చెప్పి ఒక పెద్ద లీడర్ వాళ్ళ నాయనకు కూడా చెక్ ఇప్పించిన. అది తెలుసుకో దరిద్రుడా, మీ నాయనకి ఇప్పించే నిజమైన చెక్ అయితే ఇప్పుడు ఇద్దరికి ఇస్తలేదు కూడా నిజమైన చెక్కే. మీ నాయనది ఏమైనా బౌన్స్ అయిటనో దొంగ చెక్ అయిటనో ఇవి కూడా దొంగ చెక్కులు. 80,000 రూపాయలు తీసుకున్నాడు వాడు విధవా. ఇప్పుడు మాట్లాడతాడు, సోషల్ మీడియాలో పెడతాడు ఇవి నిజమైన. పోయి ఇంటికి పోయి తిరిగి అడగండి, మీకు చేతనైనవి తప్ప ప్రజల బాగోగులు మీకు ఎప్పుడు పట్టవని మేము పదే చెప్తుంటాం కదా. ప్రజలకు మంచి చేస్తా ఉంటే కూడా ఓర్చలేరు మీరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలి మీకు, వాళ్ళ బాగోగులు అవసరం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అర్చకులు స్వాగతం పలికారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. హాస్పిటల్ అధికారులు, జిల్లా కలెక్టర్ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చిరుద్యోగులైన తమకు 6 నెలలుగా వేతనం ఇవ్వకుంటే బతికేదెలా అని ప్రశ్నించారు. సిబ్బంది ధర్నాతో పేద రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఓపీ స్లిప్పులు ఇచ్చేవారు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో రోగులు హాస్పిటల్ ఆవరణలో వేచియున్నారు. నా పేరు రామారావు. నేను సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను. మాకు 5 నెలల నుంచి వేతనాలు రావట్లేదు.
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, రూమ్ కిరాయిలు కట్టలేకపోతున్నాం, తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా జిల్లా అధ్యక్షుడిని అడిగేందుకు అరెస్ట్ చేశారు. అతన్ని అర్జెంటుగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. షహనాజ్ అండి, సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డిఓగా విధులు నిర్వహిస్తున్నాను. గత 5 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు. దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రస్తావన జరిగింది. కనీసం మా సూపరింటెండెంట్ సార్ కూడా దీని గురించి స్పందించడం లేదు. రూమ్ రెంట్ కానీ, పిల్లల ఫీజులు కానీ, కనీస ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం. దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుడు గౌరవనీయులైన అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అండి, కనీసం 6 నెలలు అంటే కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా మా వల్ల కావట్లేదు. దీని గురించి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం. ధర్నా చేయడం కోసం అండి, ధర్నా చేస్తున్నామని చెప్పి ముందుగా తెలుసుకుని ఆయనను అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్ ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదం నుంచి భక్తులు, వాహనదారులు త్రుటిలో తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో సజీవ చరిత్ర పుష్క ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్టీఆర్ పోరాటం మరువలేనిదని వ్యాఖ్య. లేని లిక్కర్ స్కామ్లో సిట్ ఇంకా బేతాల కదలే అల్లుతోందన్న మాజీ మంత్రి అంబటి. జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆగ్రహం. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే భూమన పథకం ప్రకారం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.